హలో నమస్కారం అందరికీ. చనిపోయిన తర్వాత మన సంపద ఎవరికో వీలునామా ఎందుకు రాయడం అవసరం? జీవితం అనేది రైలు ప్రయాణం. మనం ఎక్కినదే గమ్యం అనుకుంటాం, కానీ గమ్యం కాకుండా స్టేషన్ మారిపోతే మన సంపద ఎవరికో చెప్పకుండానే పోతే అందుకే మన జీవితాన్ని మనమే ప్లాన్ చేసుకోవాలి. జయలలిత గారి ఉదాహరణ. అమ్మ తమిళనాడులో దేవతలా కొలిచే వ్యక్తి, కానీ ఆవిడ లేనప్పుడు ఆమె సంపదకు వారసులు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా తమిళనాడు ప్రభుత్వం ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఆమెకు సంబంధించిన కొంతమంది కోర్టులో కేసేసి 10 సంవత్సరాల తర్వాత ఓడిపోయారు. మనం భారతీయ సంస్కృతిలో వీలునామా సంస్కృతి తక్కువ. మన వాళ్ళు వీలునామా రాయరు, ఎందుకంటే ఇంకా బతికే ఉన్నాం కదా అనే భ్రమ. కానీ జీవితానికి గ్యారంటీ లేదు. మనం లేకపోయినా మన సంపద మంచిగా ఉపయోగపడాలి అనే ఆలోచన చాలా ముఖ్యం. మనం ముందుగా ప్లాన్ చేసుకోవాల్సినవి పిల్లల భవిష్యత్తు, మన విలువైన ఆస్తులు ఎవరికో స్పష్టంగా చెప్పడం, అనాథ శరణాలయానిక, దాతృత్వ సంస్థలక మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో నిర్ణయించడం. వీలునామా లేకుంటే ఏమవుతుంది? కుటుంబంలో గొడవలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, ప్రభుత్వానికి ఆస్తులు వెళ్ళిపోవడం. సింపుల్ సలహా, మనకున్నదంతా మన ముక్తి కోసం కాదు, మనం లేనప్పుడు కూడా మన ఆశయాలు నిలబడాలంటే వీలునామా రాయండి. జయలలిత గారి ఆస్తి ప్రభుత్వం తీసుకుంది, కానీ మనకైనా అలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ ప్లానింగ్ అనేది బతికిన రోజుల్లోనే చేయాలి, లేకుంటే మన సంపద మన చేతిలో ఉండదు. జయలలిత గారి ఆస్తి ఇంచుమించు 10,000 కోట్ల పైనే. ఆ ఆస్తి మొత్తం ప్రభుత్వం తీసుకుంది, కానీ మనకైనా అలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ ప్లానింగ్ అనేది బతికిన రోజుల్లోనే చేయాలి, లేకుంటే మన సంపద మన చేతిలో ఉండదు. నమస్కారం. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను మరొక వీడియోతో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.